ఏంటి దివ్య సడన్గా బెడ్రూమ్లోకి రమ్మన్నావు? దివ్య నిన్నే అడిగేది. ఏం లేదు వంశీ, సాయి మీద పిచ్చెక్కిపోయి మూడంతా చాలా డిస్టర్బ్గా ఉంది. అర్జెంటుగా రౌండ్ వేసుకుందాం. ఇప్పుడా? వేళపాలా లేకుండా? అయినా ఎర్లీ మార్నింగే కదరా కలిసింది. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు కాదు కదా, అర్జెంటుగా రౌండ్ వేసుకుందాం దా. ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు పడితే అప్పుడేనా? సరే నీకు అంత బాధగుంటే ఆ సాయి గారిని తీసుకొనిరా, నిన్ను వదులుతాను. లేదనుకో ఇప్పుడు నువ్వు రౌండ్ వేయాల్సిందే. అబ్బా వాడు దొరకట్లేదే బాబు. నాకు అనవసరం, వాడు లేడంటున్నావు కదా, పద చేద్దాం. బెడ్రూమ్లోకి ఎందుకు తీసుకొచ్చా అనుకుంటున్నావు? అర్జెంటుగా నాకు ఇప్పుడు సెక్స్ కావాలి. అబ్బా ఇప్పుడు కాదులే కానీ అతను ఎవరో వస్తా అన్నాడు కదా రూమ్కి. వాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా వేసుకుందాం. ఇప్పుడు కంగారు పెట్టకే బాబు. అప్పుడు ప్రశాంతంగా చేసుకుందాంలే. ఒక్కసారి కలుద్దాం అంటున్నా కదా, ఏంది 5 నిమిషాలు కూడా ఓపిక చేయలేవా? దివ్య నాకు ఒక విషయం అర్థం కాదు. అసలు రోజుకి ఎన్నిసార్లు సెక్స్ కావాలి నీకు? నాగా పెట్టేవాడు ఉండాలే కానీ 10 సార్లనే పెట్టించుకుంటారు. నాకు డోకా ఏం లేదు. నీలో దమ్ముంటే నేను ఎప్పుడూ రెడీనే. వామ్మో, అసలు ఎలా నీతో? అసలు రేపు పొద్దున్న మ్యారేజ్ అయితే ఎలా తట్టుకుంటావే? అందుకే కదా ఇప్పుడు దాకా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాను అనుకో, ఆ ఒక్కడితోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు అనుకో, నాకు ఇష్టం వచ్చిన వాడితోటి నాకు కావాల్సినట్టుగా ఆటాడుకుంటాను, హ్యాపీగా గడిపేస్తున్నాను. పెళ్లి చేసుకుంటే ఎవడంకన్నా చూస్తే ఎవడంక చూసావని చెప్పి అంటాడు. ఈ గోలంతా లేకుండా నాకు నచ్చినట్టుగా, నాకు నచ్చిన యాంగిల్లో హ్యాపీగా సెక్స్ చేస్తూ రోజుకొకరిని మార్చుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నాను. నన్ను వదిలే చాలు. ఈ సోదాపి ముందు అర్జెంటుగా పద. కాదు దివ్య, నా మాట విను. కస్టమర్ వస్తున్నాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా నీకు నచ్చినట్టుగా 1 అవర్ చేస్తాను. నిజంగా 1 అవర్ చేస్తావా? చేస్తాను అంటున్నా కదా. 1 అవర్ వరకు చేస్తా అంటే ఇప్పుడు ఆగుతాను. లేదనుకో నాకు నచ్చినట్టే నేను వేసుకుంటాను. సరే 1 అవర్ చేస్తాను. వాడు వచ్చే టైం అయింది, వెళ్దాం పదా. సరే.